ఇవాల్టి నుంచి ఏపీలో రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇవాళ స్థానిక కూటమి నాయకుల ద్వారా సరుకుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సరుకులు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన 11 నెలల వ్యవధిలోనే రాష్ట్ర ప్రజలకు అపూర్వమైన రీతిలో సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏటా 34,000 కోట్లను పింఛన్ల కోసం కేటాయిస్తున్నామని, భగవంతుడి ఆశీస్సులుంటే భవిష్యత్తులో ఈ మొత్తాన్ని మరింత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. అవినీతికి తావులేని సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలోని పేద కుటుంబాలకు నేటి నుంచి రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చౌక ధరల దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచుంటాయని పవన్ వివరించారు. పాత పద్ధతిలో రేషన్ షాపులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పాత పద్ధతి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి నాదెండ్ల. ప్రతి దుకాణం దగ్గర ధరల పట్టిక, స్టాక్ల వివరాలతో పోస్టర్లను ఏర్పాటు చేయించింది. రేషన్ బియ్యం అక్రమ తరలింపునకు అరికట్టేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభిస్తున్నామని అన్నారు మంత్రి. 10th రివాల్యుయేషన్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు మాజీ సీఎం జగన్. విద్యా వ్యవస్థే ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారో అంటూ సీఎం చంద్రబాబుకు జగన్ చురకలంటించారు. 4 పాయింట్లను మెన్షన్ చేస్తూ ఎక్స్ ఖాతాలో జగన్ పోస్ట్ చేశారు. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితి లేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతోందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గో సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి సంస్థ నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తన భర్తతో కలిసి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఫ్లెక్సీలపై తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలు మాత్రమే కనిపించాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల ఫోటోలు ఎక్కడా లేకపోవడం గమనార్హం. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టేనన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ పై ఈగ వాల్నా తాము ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ ఒక కన్నైతే తెలంగాణ జాగృతి మరో కన్ను అని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నామని ప్రకటించారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ జాగృతి పుట్టి 18 ఏళ్లైందన్నారు. జాగృతి సంస్థ తెలంగాణ ప్రతి ఉద్యమంలోనూ భాగమైందని చెప్పారు. జాగృతి డిమాండ్లను కేసీఆర్ అన్ని సమయాల్లో గౌరవించారన్నారు.
ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కేసీఆర్ పాలనలోనే బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. తెలంగాణలో 50% పైగా బీసీలున్నా ఏ రోజు సగం మంత్రి పదవులు బీసీలకు ఇవ్వలేదన్నారు ఎంపీ రఘునందన్ రావు. కానీ కవిత ఏనాడు ఈ విషయంలో తండ్రిని ప్రశ్నించలేదన్నారు. నేడు కేంద్రంపై యుద్ధం చేస్తానంటున్న కవిత తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు రఘునందన్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ జరుగుతున్న పరిణామాలు కేవలం కుటుంబ నాటకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ పేరుతో ఒక నాటకం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లో ప్రస్తుతం చారుపత ఆర్ట్ సాగుతోందని, ఈ కల్వకుంట్ల సినిమాకు కాంగ్రెస్ పార్టీయే ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తోందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్కి జ్ఞానముందో లేదో తెలియదని విమర్శించారు. కాళేశ్వరంతో ఒక ఎకరం పారలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఈ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ నుంచి ఇక్కడ పొలాలకు నీళ్లొచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, మరి రఘువాపూర్ చెరువులో నీళ్లు ఎక్కడవని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అన్ని విషయాలు ప్రజలకు తెలుసని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో ఉపయోగం లేదని అన్నోళ్లకి ఈ ఏడాది పండిన పంట తెలీదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్కంఠగా సాగిన 72వ మిస్ వరల్డ్ పోటీలో థాయిలాండ్ సుందరి ఓపాల్ సుజాత చువాంగ్శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని సుజాత చువాంగ్కు ధరించారు. 1వ రన్నరప్ గా ఇథియోపియా, 2వ రన్నరప్ గా మిస్ పోలాండ్, 3వ రన్నరప్ గా మిస్ మార్టినిక్ నిలిచారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన సుజాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ పోటీలో పాల్గొన్నారు. సుజాతకు ప్రపంచ సుందరి కిరీటం దక్కడంతో థాయిలాండ్ లో సంబరాలు అంబరానంటాయి. మిస్ వరల్డ్ గా నిలిచిన ఓపల్ సుజాత రన్నరప్లు ఇతర పోటీదారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి అందాల పోటీల కోసం వచ్చిన వారంతా కూడా విజేతలేనని, వారు అందంతో పాటు తెలివితేటలు, సమాజం కోసం చేస్తున్న మానవీయ కృషిని ప్రపంచ వేదికపై ఘనంగా చాటారని ప్రశంసించారు. ప్రపంచ సుందరి పోటీలు అద్భుతంగా సాగాయని, ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి, వారసత్వం, చరిత్రను, మన విలువలను, తెలంగాణ రైజింగ్ సత్తాను ఘనంగా చాటి చెప్పామన్నారు. మరోవైపు అందాల పోటీల కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి ఇద్దరు వారి కుటుంబాలతో కలిసి ఒకే చోట కూర్చున్నారు. వారిద్దరూ పక్కపక్కన ఉన్న వీడియో అక్కడి స్క్రీన్లపై కనిపించగానే చాలా మంది ఫోటోలు తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం త్వరలో విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందిరమ్మ ఇళ్లపై సర్వే పూర్తయిందని హైదరాబాద్ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన చెప్పారు. ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తామన్నారు. గోదావరి, కృష్ణా జలాలను హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలిపారు ఆయన. 300 గజాలకు పైగా స్థలమున్న ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలని అన్నారు. నిధులకు ఇబ్బంది కలుగుతున్న జనం సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం. ఫైటర్ విమానాలు, ఆయుధాల సప్లై ఆలస్యం అవుతున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 42 మంజూరైతే కేవలం 31 యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయన్నారు. భారత ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు మంత్రి ఉత్తమ్. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. బీపీలో హెచ్చుతగ్గులుండటంతో పీఎస్ఆర్ ను విజయవాడ జైలు నుంచి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు చేశారు. ఆంజనేయులకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రి గుండె వైద్య వార్డులో ఆయన నుంచారు. ఇవాళ యాంజియో చేయడానికి వైద్యులు ఏర్పాట్లు చేశారు. అయితే తాను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండనంటూ ఆయన మరోసారి వాగ్వివాదానికి దిగారు. రాత్రి అక్కడే పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు కోరినా వినలేదు. సోమవారం వస్తానని వార్డు నుంచి బయటకొచ్చేశారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహ స్థాపనకు సంబంధించిన ఘర్షణ ఉద్రిక్తతకు తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగి అది తోపులాట కొట్టుకోవడం వరకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా నియోజకవర్గంలో తీవ్ర కలకలం సృష్టించింది. తెలంగాణ తల్లి విగ్రహం కోసం రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన గద్దెపై బీఆర్ఎస్ పార్టీ కాలం నాటి పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని, వేరే విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపి గద్దెపై స్లాబ్ వేయకూడదని స్పష్టం చేసిన కాంగ్రెస్ నాయకులు అధికారిక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని అక్కడే సెంట్రింగ్ వేసి నిర్మాణం చేపట్టారు. దీనిపై ఆగ్రహించిన బీఆర్ఎస్ పాలకుర్తి వర్గీయులు స్వయంగా గద్దెపై వేసిన స్లాబ్ను కూల్చివేయడంతో ఇరు వర్గాలకు ఘర్షణ చోటు చేసుకుంది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఈ వ్యవహారంలో ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. మొన్న రాత్రి కిడ్నాప్ అయిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వెళ్లిన వరకు జరిగిన మొత్తం విషయాన్ని ఆయన పోలీసులకు తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి అనుచరులు తనను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లు స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీనివాస్. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత శ్రీనివాస్ నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. నల్గొండ జిల్లా అనుముల హాలియా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సతీష్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించాడు. భార్యాభర్తల మధ్య పంచాయతీపై న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వచ్చారు దంపతులు. అయితే ఇదే సమయంలో పోలీస్ స్టేషన్లో మహిళలపై చేయి చేసుకున్నాడు ఎస్ఐ సతీష్ రెడ్డి. మహిళను కూడా చూడకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని హాలియా సెంటర్లో మహిళలు రాత్రి ధర్నా చేశారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న అయ్యన్న పాత్రుడు దంపతులు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ మల్లికార్జున స్వామికి బ్రహ్మరాంబికా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంక్ పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. బ్యాంక్ డిపాజిటర్లు బాధితులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 3 నెలలుగా బ్యాంక్ సీఈఓ వెంకటరమణ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పహల్గాంలో దాడికి పాల్పడి భారత నారీ శక్తికి సవాల్ విసిరి ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్లో పలువురు మహిళా అధికారిమణులు పాల్గొని ఉగ్రవాదుల ఆచూకీ గల్లంతు చేశారని కీర్తించారు. భోపాల్లో నిర్వహించిన మహిళా స్వశక్తీకరణ్ మహాసమ్మేళనంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఉగ్రవాదులే కాదు, వారిని పోషించే వారు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధాని పేర్కొన్నారు. ఆ సమయంలో భారత కుమార్తెల బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఎమర్జెన్సీ వేళ సంసిద్ధతను పరీక్షించేందుకు గాను ఆయా రాష్ట్రాల్లో వీటిని చేపట్టారు. జమ్మూ కశ్మీర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ కసరత్తు కొనసాగింది. అంతకుముందు మే 7వ తేదీన దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించింది కేంద్రం. చండీగఢ్లో నిర్వహించిన మాక్ డ్రిల్స్ లో భాగంగా కీలక ప్రదేశాల్లో కరెంటు నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయా విభాగాలు స్పందిస్తున్న తీరును పరిశీలించారు. జమ్మూ కశ్మీర్లోనూ ఈ డ్రిల్స్ కొనసాగాయి. లాల్ చౌక్ లో కొంతసేపు కరెంటు నిలిపివేసిన అధికారులు రెస్క్యూ కార్యకలాపాలు, అగ్నిమాపక సిబ్బంది స్పందనపై దృష్టి పెట్టారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల అమర్చిన మందు పాత్రలను పోలీసులు నిర్వీర్యం చేశారు. భద్రతా దళాలు లక్ష్యంగా ఏర్పాటు చేసిన మందు పాత్రలను ఏర్పాటు చేశారని అధికారులు వెల్లడించారు. కుతుల్ గ్రామంలోని కోడ్పర్ గుర్మాకా అటవీ రహదారిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 10 ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఇటీవల దండకారణ్యంలో భద్రతా బలగాలు వరుసగా పట్టు సాధిస్తున్నాయి. ఈ సమయంలో బాంబులను గుర్తిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అస్సాంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గువాహటి దాటి పరిసర ప్రాంతాల్లో 90 నుంచి 134 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని
రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అప్రమత్తమైన ప్రభుత్వం 2 జిల్లాల్లో విద్యా సంస్థలను మూసివేసింది. అస్సాంతో పాటు మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఇన్నాళ్లు ఏనుగులు వణికిస్తే ఇప్పుడు అస్సాంను రైనోసార్లు బెంబేలెత్తిస్తున్నాయి. మజులీ ప్రాంతంలోని పొలాల్లోకి వచ్చిన రైనోసార్ రైతులను ఆందోళనకు గురిచేసింది. రైనోను చూసిన వెంటనే రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి జరుగుతోందంటూ వచ్చిన సోషల్ మీడియా పోస్టుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. జీఎస్టీ నెంబర్ను పొందేందుకు తాను అవినీతికి పాల్పడబోతున్నానంటూ ఓ వ్యక్తి చేసిన పోస్టు వైరల్గా మారిన నేపథ్యంలో ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. అంతకుముందు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు కూడా తన స్పందన తెలియజేసింది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ ప్రత్యేక సందర్భానికి సంబంధించిన ఫోటోలను, తన అనుభవాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరిగిందని, ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ నటి కల్పికా గణేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా పబ్కు వెళ్లిన ఆమె పబ్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పబ్ సిబ్బంది తనపై దాడి చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇంతకీ సంగతి ఏంటంటే, గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్లో తాజాగా కల్పికా గణేష్ పుట్టినరోజు వేడుక జరిగింది. ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. సోమవారం ఉత్తరాంధ్ర, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని